నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ హారోస్కోప్ రీడర్. ఈ ఎపిసోడ్స్లో మనం ద్వాదశ రాశులకి సంబంధించిన వాళ్ళకి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ ద్వారా ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. అలాగే మీలో ఎవరికైనా సరే టారో కార్డ్ రీడింగ్ కానివ్వండి, క్రిస్టల్ హీలింగ్ కానివ్వండి, లామాఫెరా హీలింగ్ కానివ్వండి, చక్ర హీలింగ్ కానివ్వండి, స్విచ్ వర్డ్స్ థెరపీ, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పిరిచువల్ మొడాలిటీ కోర్సెస్ ఎవరైనా నేర్చుకోవాలనుకుంటుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీరు క్లాసెస్కి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకొని క్లాసెస్లో జాయిన్ అవ్వచ్చు. అలాగే మీ పర్సనల్ రీడింగ్కి సంబంధించి పర్సనల్గా మీ గురించి ఏదైనా తెలుసుకోవాలనుకున్నా కూడా అపాయింట్మెంట్ తీసుకొని ఈ నెంబర్స్ మీద కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించవచ్చు. అలాగే మీ అందరికీ తెలిసిందే, స్టేరీ యానిమల్స్ని ఆదరించండి. ఫిజికల్ అబ్యూస్కి గురవుతుంటే కనుక దయచేసి వాటికి హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ ప్రెడిక్షన్స్ వచ్చేసి మనకి ఆగస్టు 10వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు వర్తిస్తాయి. ధనుసు రాశి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. ధనుసు రాశికి సంబంధించి లవ్ విషయాల్లో కావచ్చు, అంటే లవ్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకి కావచ్చు, ఫ్రెండ్షిప్లో కావచ్చు, లేదా మీ దాంపత్య జీవితంలో కావచ్చు, థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ వల్ల, అంటే మూడో వ్యక్తి కారణంగా కావచ్చు, లేకపోతే మూడో వ్యక్తి చెప్పే చెప్పుడు మాటల వల్ల కావచ్చు. అది ఫ్యామిలీ మెంబర్సే కావచ్చు, ఇన్లాసే కావచ్చు, అంటే అత్తమామలు బోత్ సైడ్స్ ఎవరైనా కావచ్చు. లేదు మీ భర్త వేరే వాళ్ళతో ఇల్లీగల్, లేదా మీ భార్య మీకు కాకుండా వేరే పర్సన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అనుకున్నప్పుడు కానివ్వండి. ఇలాంటి విషయాలు మిమ్మల్ని మనోవేదనకు గురి చేసే అంశాలుగా చెప్పచ్చు. ఇంటెన్షనల్గా వాళ్ళు చేస్తున్నారా, లేకపోతే నా మీద కక్షతో చేస్తున్నారా, నేను గతంలో జరిగిపోయిన విషయాలు మనసులో పెట్టుకొని ఇలా కావాలని బిహేవ్ చేస్తున్నారో అర్థం కాక చాలా సతమతం అవుతూ ఉంటారు. అలాగే మీ రిలేషన్షిప్ మీద వేరే వాళ్ళ నెగటివ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉండడం వల్ల, వేరే వాళ్ళ దృష్టి ప్రభావం, అంటే చెడు ప్రభావం అంటారు కదా, అలాంటి చెడు ప్రభావాలు ఎక్కువ ఉండడం వల్ల కూడా ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇంటెన్షనల్గానే మీ లైఫ్ పార్ట్నర్ మిమ్మల్ని ఇబ్బంది పడుతున్నారా అనే విధంగా వాళ్ళ బిహేవియర్ ఉండడం, వాళ్ళ మాటలు ఉండడం, అన్నీ కూడా ప్రతిదీ కూడా హర్ట్ అయిపోతూ ఉండడం. ఎంత ప్రయత్నించినా, ఎంత సానుకూలంగా వాళ్ళకి స్పందిద్దాము అని అనుకున్నా వాళ్ళ చేసే ఈ పనులు ఏవైతే ఉంటాయో, చర్యలు ఏవైతే ఉంటాయో, దానివల్ల ఒక రకమైన ఎమోషనల్ ట్రామాకి గురవుతూ, డిప్రెషన్, ఒక స్ట్రెస్ని అనుభవిస్తూ, ఏం చేయాలో ఎవరితో చెప్పుకోవాలో తెలియక మీలో మీరే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఒక హెవీ హార్ట్తో, హెవీ ఫీలింగ్స్తో, ఎవరికి చెప్పుకోలేనంత బాధను మీ గుండెల్లో దాచుకుని బాధపడుతూ ఉంటారు. దయచేసి బయటికి రండి. కొంతమంది అయితే ఆల్రెడీ ఇలా జరిగిపోయిన విషయాల్ని తలుచుకొని బాధపడుతూ ఉంటారు. జరిగిపోయిన విషయాలకో ఇప్పుడు జరుగుతున్న విషయం ఏదైనా సరే, ఒకటి మనకు అనుకూలంగా లేదు, మనకి కంఫర్ట్గా లేదు, ఇబ్బంది పడుతున్నాం, ఒక ఎమోషనల్గా మనకు డ్యామేజ్ జరుగుతుంది అన్నప్పుడు దయచేసి మీ గురించి మీరు కూడా ఆలోచించుకోండి. ఎంతసేపు సొసైటీయో ఫ్యామిలీనో అని కాకుండా మనం ఎందుకున్నాం, అసలు మనకేం కావాలి అనే దాని గురించి కూడా ఒకసారి ఆలోచించండి. చాలామంది ఇళ్లల్లో శుభకార్యాలు జరిగే అవకాశం కనిపిస్తుంది. బర్త్డేస్ కానివ్వండి, బారసాలు కానివ్వండి, నామకరణం లాంటివి, ఎంగేజ్మెంట్స్ కానివ్వండి, ప్రెగ్నెన్సీకి సంబంధించిన శుభవార్తలు సెలబ్రేట్ చేసుకోవడం కానివ్వండి, ఏదైనా సరే. అలాగే హౌస్ వార్మింగ్స్ కానివ్వండి, గృహప్రవేశాలు కానివ్వండి జరిగే అవకాశం కనిపిస్తుంది. దాంతోపాటుగా బిజినెస్లో కూడా బాగా కలిసి వచ్చే వీక్ అని చెప్పచ్చు. బిజినెస్లో మంచి లాభాలు చూస్తారు, ధనాకర్షణ పెంచుకోగలుగుతారు, సేల్స్ పెరుగుతాయి, కొత్త ప్రాజెక్ట్స్ వస్తాయి. అలాగే ప్రతి దగ్గర నుంచి కూడా ఆర్డర్స్, మీరు చేసే బిజినెస్లో ఆర్డర్స్ అనేవి చాలా బాగుంటాయి. కొత్త వ్యక్తులతో కానివ్వండి, ఉన్నత స్థాయి వ్యక్తులతో కానివ్వండి ఈ వీక్లో పరిచయాలు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. శాలరీ ఇంక్రిమెంట్స్ కానివ్వండి, ప్రమోషన్స్ కానివ్వండి, ఆన్సెట్ ఆపర్చునిటీస్ కానివ్వండి, వీసాలకి సంబంధించిన శుభవార్తలు కానివ్వండి, ఇలా ట్రాన్స్ఫర్స్ కానివ్వండి, సాలరీ హైక్స్ కానివ్వండి, ఏదైనా సరే ఈ వీక్లో ఇలాంటి శుభవార్తలు అన్నిటికీ సంబంధించి కూడా మంచి అవకాశాలు, అంటే మంచిగా మీ గ్రోత్ అనేది పెరిగే అవకాశం ఎంతైనా కనిపిస్తుంది. హెల్త్ విషయంలో మాత్రం జాగ్రత్తలు తీసుకోండి. అలాగే వేరే వాళ్ళు మాత్రం ఏం చెప్పినా వాళ్ళు చెప్పిందే నిజమని కాకుండా దానిలో నిజం ఎంత ఉంది, అబద్ధం ఎంత ఉంది అని తెలుసుకునే ప్రయత్నం కూడా చేయండి. ఆల్ ది బెస్ట్.